నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ. వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా రేవంత్ కి కేటీఆర్. యువతకు ఉపాధి ఉద్యోగాలు లేక తహతహలాడుతున్న దుస్థితి, దీన్ని ఆసరాగా చేసుకొని ఓ ప్రబుద్ధుడు. యువతకు ఉపాధి ఉద్యోగాలు లేక తహతహలాడుతున్న దుస్థితి, దీన్ని ఆసరాగా చేసుకొని ఓ ప్రబుద్ధుడు గణేష్ మైండ్ పవర్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పేరుతో అంగట్లో సరుకుల్లాగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి బయలుదేరాడు. కలెక్టర్ అంటాడు, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి అంటాడు, ఎమ్మెల్యే నా వెంట ఉన్నారంటాడు. ఇలా కల్లెబుల్లి కబుర్లు యువత చెప్పుకుంటూ లక్షలాది రూపాయలు దండుకుంటున్న ఉదాంతం వరంగల్ నగరంలో నెలకొంది. వరంగల్ జిల్లా నరసంపేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం యువత ముందుకొస్తున్న సందర్భాలు. ఉద్యోగం వస్తే మా కుటుంబం నిలబడుతుంది, మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. వారి జేబులు నింపుకోవడానికి సరిపోయింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం అంతా ఎండ మామూలే అయ్యింది. ఉపాధి లేక ఆఫీసుల చుట్టూ తిరగడమే వారి పనయింది. చేస్తామంటే పని లేక కుటుంబం గడవక అల్లాడుతున్న యువత. కలెక్టర్ మా బాధ వినండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులు కావాలి, తొందరగా ఉద్యోగం ఇప్పిస్తానని అన్నారు. అంతా శూన్యమే. అప్పులు చేశాం, డబ్బులు ఇచ్చాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని యువత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో అక్రమ నియామకాలు జోరుగా కొనసాగడం జరుగుతూ ఉంది. లక్షల రూపాయలు దండుకొని దాదాపు ఒక వ్యక్తి దగ్గర 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తొత్తుగా ఏర్పడే ఒక ఏజెన్సీ గణేష్ మ్యాన్ పవర్ ఏజెన్సీ ఇవాళ తొత్తుగా ఉండి ఇవాళ లక్షల రూపాయలు దండుకొని జిల్లా కలెక్టర్ గారు అండదండలతోని, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అండదండలతోని దాదాపుగా 76 ఉద్యోగ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగులకు అండగా నిలబడుతుందని చెప్తా ఉన్నది. కానీ ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాత్రం దాన్ని పక్కదోవ పట్టించే మార్గంలో ముందుకు పోతా ఉన్నారు. మీ యొక్క వైఖరిని మార్చుకొని స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఉన్నత చదువులు చదువుకొని కనీసం అక్కడ ఉన్నటువంటి వైద్యశాలలో అక్కడ ఉన్నటువంటి వైద్యులకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని కూడా మీరు కల్పించకుండా మీరు వాళ్ళని తొక్కివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మీరు అవకాశాన్ని కల్పించాలని చెప్పి రాష్ట్ర బీసీ విద్యాసంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని పక్షంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇవాళ వారి క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం, స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం, హాస్పిటల్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేస్తాం. మీరు ఈ నియామకాన్ని రద్దు చేసి ఇవాళ లక్షల రూపాయలు దన్నుకోవడం మీ ఇష్టారాజ్యమా? ఇవాళ అక్రమ సంపాదన కూడగొట్టుకోవడం కోసమే మీరు ముందుకు పోతా ఉన్నారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి దిశగా మీరు నర్సంపేటలో ముందుకు పోవట్లేదు. మీ వైఖరిని మార్చుకొని నిరుద్యోగులకు అండగా నిలబడి నియామకాలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర బీసీ విద్యాసంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి దారి తీస్తామని కూడా ఉద్యమాన్ని చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు జిల్లా కలెక్టర్ గారు ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు గణేష్ మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి మీరు ఎట్లా అప్పచెప్తారని మేము అడుగుతా ఉన్నాం. దీనికి ఏ అర్హతతో మీరు ఈ ఏజెన్సీకి ఏ పర్మిషన్ ఉందని మీరు ఈ యొక్క అవకాశాన్ని కల్పించారని మేము అడుగుతా ఉన్నాం. లక్షల రూపాయలు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఏ విధంగా మీరు ఒక వ్యక్తి దగ్గర వసూలు చేసి ఉద్యోగాన్ని ఇస్తారని చెప్పి మేము ప్రధానంగా అడుగుతా ఉన్నాం. మీరు వైఖరిని మార్చుకొని స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అవకాశాన్ని కల్పించి ఇవాళ నర్సంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ను రక్షించాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పేదలకు వైద్య సహకారాన్ని చేయాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. నా పేరు ఆరగ నారాజ్, బీసీ విద్యాసంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుని, కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్. నాకేం అధికారం ఉన్నదండి? ఎందుకు ఇచ్చిర్రు? నామ్స్ నేను రిఫర్ చేయను, ఏం రిఫర్ చేయను. ఎందుకంటే ఎన్పానల్మెంట్ అయినప్పుడే వాళ్ళకి గైడ్లైన్స్ ప్రకారం ఈపీఎఫ్ ఈఎస్ఐ అవన్నీ ఉన్నాయా అనే దాని ప్రకారమే మేము ఎన్పానల్ చేస్తాం. చేసినాక
ఏ ఏజెన్సీకి ఇంతమంది ఉన్నారు, ఎవరికి అలాట్ చేయమంటారంటే దాని ప్రకారమే మేము అలాట్మెంట్ చేస్తాం అంతే. అంటే ఒక్క ఏజెన్సీకి 76 ఇవ్వచ్చు మేడం అట్లా? అది వాళ్ళ పరివుని బట్టి ఉంటుంది సార్. నేను చెప్పడానికి ఉండదు ఒకరికే ఇవ్వాలా ఇద్దరికే ఇవ్వాలా అంటే కన్సర్న్ ఇదికి ఇది ఉంటుంది. అంటే ఆయన ఎప్పటి నుంచో ఎన్పైనారు సార్. నేను కూడా జనగాం నుంచి ఇక్కడికి వచ్చాను, 6.5 సంవత్సరాలు జనగాంలో చేసి నేను ఇప్పుడే మొన్న ఆగస్టులో వచ్చాను. మీరు అన్నీ నన్ను కోసం చేస్తే ప్రీవియస్లో ఈ జిల్లాలో ఏం జరిగింది, ఏం పోతుంది, ఏంటిది అనేది నా నోటీస్లో లేదు. అది నేను చెప్పేది. ఎందుకంటే నేను కూడా 6.5 సంవత్సరాలు జనగాంలో చేసి ఇక్కడికి వచ్చేసిన, జస్ట్ ఆగస్టులో వచ్చాను. వీళ్ళు అప్పుడు వారధి నుంచి మళ్ళీ ఎన్పైనల్కి వెళ్ళారు కదా. ఇప్పుడు ఇక పక్కదారికి వద్దు, ఇంట్లో మాట్లాడేది మాట్లాడండి, జనగాంది వద్దు. అదే తెలియదు. లేదు అక్కడ కూడా మళ్ళీ ఎన్పానల్మెంట్కి పోయినారు. అప్పుడు ఆ వారధి అనేది అదేదో కరీంనగర్ అనేసి మళ్ళీ ఎన్పానల్మెంట్కి వెళ్ళిండ్రు. అక్కడ కూడా ఏజెన్సీ సిస్టమ్ జరుగుతుంది. మీరేం చెప్పినా నా సమాధానం అయితే ఇంతే సార్. ఎందుకు అంటే నేను అందులో ఇన్వాల్వ్మెంట్ నాది లేదు. ఏం అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఏ క్వాలిఫికేషన్స్ కావాలి, ఏది ఏంటిది అనేది వాళ్ళకే వచ్చినాయి గైడ్లైన్స్, నాకేం రాలేదు కదా. వాళ్ళకి మాకేమి ఇయ్యరు. మాకేమి ఇస్తే నేను ముందే చెప్తాను కదండి. మాకేం లేదు. వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి శాంక్షన్ అయినప్పుడు ఫలానా పోస్టుకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఫలానా పోస్టుకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉన్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చుకున్నారు. అసలు మా పరివ్యూలోనే అంటే మా నోటీస్లో కూడా రాలేదు అది. తమాషా దేకో అంటున్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు కోట్లాది రూపాయల దండుకుంటూ ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు. ఎలాంటి నామ్స్ లేకుండా ఉద్యోగాలు ఇస్తామంటూ దండుకుంటున్నారు. అంగట్లో సరుకులా అయ్యింది ఉద్యోగాలు. ఇది ఏంటి బాబోయ్ అంటూ ఆందోళన చెందుతున్నారు నిరుద్యోగులు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడాలని కోరుతున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కెల్ టీవీ, వరంగల్. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బోనాలతో, పోతురాజు విన్యాసాలతో బోనాలు తీశారు. సమ్మె శిబిరం నుండి కొత్త బస్టాండ్ వద్ద గల మైసమ్మ ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి మైసమ్మకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ గత 11 రోజులుగా సమ్మె చేస్తూ ప్రతిరోజు ఒక వినూత్నంగా కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వ తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయమని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి నుండి ఎలాంటి ప్రకటన రావడం లేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు రెగ్యులర్ చేయాలని, లేదంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల సత్తా చూపుతామని హెచ్చరించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులర్ చేసే వరకు ఈ సమ్మె ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. శిక్ష ఉద్యోగుల సంఘం ఈరోజు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమం ఈ బోనాల పండుగ ద్వారా మేము తెలియడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్, మా లక్ష్య సాధన మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం, అప్పటి వరకు పే స్కేల్ అమలు చేయడం కోసం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా రోడ్డున ఎక్కి బోనాల పండుగ ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మాట ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా మా సమస్యలు పరిష్కారం లేదు. పాలన మారినా, పాలకులు మారినా మా సమస్యలు ఈ విధంగానే ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా స్వయంగా అసెంబ్లీలో ఈ అంశం పైన చర్చించిన మీరు ప్రభుత్వం ప్రతిస్పందించిపోవడం అనేది ఒక దురదృష్టకరం. ఇంతమంది మహిళా ఉద్యోగులు సైతం ఈరోజు నడి బొడ్డున ఈ మైసమ్మ తల్లి సాక్షిగా, పోలరమ్మ సాక్షిగా, పోతరాజు సాక్షిగా ఈరోజు బోనాలు ఎత్తినాం. ఈ బోనాలు ఎత్తినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించి ఇప్పుడు క్యాబినెట్లో మా సమస్యలపైన మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ లక్షలాది మందికి విద్య అందడం లేదు. మరి రాబోయే రోజుల్లో దాదాపుగా అన్ని విద్యార్థులకు కూడా మధ్యాహ్న కార్మిక భోజనాలు అందించడానికి చాలా వెనుకాడడం జరుగుతుంది. ఎంబార్సీలు బంద్ అయినాయి, బలిత సంతులు బంద్ అయినాయి, మరి బోధన కూడా కుంటుపడ్డది. కాబట్టి ఇప్పటికి లక్షలాది మంది విద్యార్థులు విద్యా పట్ల నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడైనా మీకు కనివిప్పు కలగాలి, లేదంటే మీకు కనివిప్పులను కలవడం కోసము మేము ఈ నిరసన కార్యక్రమాలు రకరకాలుగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మంత్రులు, ముఖ్యమంత్రి గారు మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఈ హామీని వెంటనే నెరవేర్చకపోతే రానున్నటువంటి రోజుల్లో మా సమస్యలను పరిష్కరించడానికి మేము పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మా సమస్యలు సాధించే వరకు మేము కొట్లాడుతాం. అవసరమైతే ఆమరణ దీక్ష చేసైనా మా రెగ్యులరైజేషన్ సాధనను
ఖచ్చితంగా మేము సాధించుకునే వారికి ఈ టెంట్ని వదలము, ఈ పోరాటాన్ని వదలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. కామారెడ్డి జిల్లా సిఎస్ఐ సెంటర్ మీటర్ చర్చ్ మహాదేవాలయంలో క్రిస్మస్ సంబరాలు. ఫాస్ట్ రేట్ కమిటీ మెంబర్స్ మరియు సంఘ సభ్యులు ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. జోసెఫ్ కిషోర్ అధ్యక్షతనలో ప్లాస్టేటివ్ నడిపించబడుతుంది అని తెలియజేస్తున్న రేవారేణ్యం రవీందర్ స్థానిక సంఘ కాపరిగా ఉన్నానని ఆయన మాట్లాడుతూ, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడిగా జన్మించినటువంటి దేవుడు, వచ్చిన దేవుడు ప్రజలను రక్షించడానికి వచ్చిన దేవుడని తెలియజేస్తూ, ఆయన సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన ఇమానియేల్ దేవునిగా క్రీస్తుగా అభిషేకించబడి దేవుడు ఆయన ప్రజలను పరిపాలించే విధంగా రక్షించడానికి రక్షకునిగా వచ్చిన దేవుడని తెలియజేశారు. మీడియా మిత్రులకు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కేబుల్ టీవీ వారందరికీ మా యొక్క క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలను తెలియపరుస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మరి ఈ దినము సిఎస్ఐ సెయింట్ పీటర్ చర్చ్, కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సిఎస్ఐ సెయింట్ పీటర్ చర్చ్ మహాదేవాలయం, మా యొక్క కామారెడ్డి ప్యాస్టరేట్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ ఎం జోసెఫ్ కిషోర్ అయ్య గారు అధ్యక్షతలో, వారి నాయకత్వంలో మరి ప్యాస్టరేట్ నడిపింపబడుతుందని తెలియపరుస్తూ ఉంటున్నాను. అదేవిధంగా నా పేరు రెవరెండ్ ఎం రవీందర్, ఈ సెయింట్ పీటర్ సంఘ కాపరి, స్థానిక సంఘ కాపరిగా ఉంటూ ఉన్నాను. మరి ఈ దినం ఈ క్రిస్మస్ ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటిదని అంటే, మరి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకునిగా జన్మించినటువంటి దేవుడు, ఆయన రక్షకునిగా వచ్చినటువంటి దేవుడు, ఆయన పాప జీవితంలో నుండి విమోచించడానికి, ప్రజలను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడని తెలియపరుస్తుంటున్నాను. అదే కాకుండా ఆయన సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని, ప్రతి బిడ్డకు ఆయన సమాధానమును కలుగచేసినటువంటి దేవుడు, సమాధాన అధిపతిగా, సమాధానకర్తగా, సమాధానపరచడానికి శాంతి దూతగా ఈ లోకములో జన్మించినటువంటి దేవుడు, ప్రజలందరినీ రక్షించడానికి రక్షకునిగా వచ్చినాడు. ఆయన ఇమ్మానుయేలు దేవునిగా, క్రీస్తుగా అభిషేకించబడినటువంటి దేవుడు, ఆయన ప్రజలను పరిపాలించే విధంగా ఆయన రక్షించడానికి రక్షకునిగా వచ్చిన దేవుడని మరి తెలియపరుస్తూ, మరి మీకు అందరికీ ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క శుభాకాంక్షలు. మరి కేబుల్ టీవీ వారికి, కేబుల్ టీవీ చూస్తున్నటువంటి ప్రజలందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సమాధానపరచును గాక. ఆమేన్. వికారాబాద్ను కమ్మేసిన దట్టమైన పొగమంచు. ఉదయం 8:30 అయినా కనబడని సూర్యక్రాంతి. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పార్టీలకు అతీతంగా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రాష్ట్రపతితో సమావేశం. గిరిజన ఆదివాసీ ప్రజల అభివృద్ధిపై రాష్ట్రపతితో 15 నిమిషాల పాటు చర్చ. రాష్ట్రంలో ఎస్టీల పరిస్థితి, వారి సంక్షేమ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల వివరాలను రాష్ట్రపతికి నివేదించిన ఎమ్మెల్యేలు. తెలంగాణలో ఎస్టీల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చేలా ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్రపతిని కోరిన ఎమ్మెల్యేలు, గిరిజనులు గార్డియన్గా వారి అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు అయ్యేలా చూడాలని రాష్ట్రపతిని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి, ఎస్టీల సంక్షేమం కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు, ఇంకా ఎన్ని నిధులు కావాల్సి ఉంది అన్న అంశాలపై ఎప్పటికప్పుడు ఎస్టీ ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించి కేంద్రానికి నివేదిక అందజేయాలని మంత్రి సీతక్కను ఆదేశించిన రాష్ట్రపతి, రాష్ట్రంలో గిరిజనుల అవసరాలను బట్టి కేంద్రం నుంచి అదనంగా నిధులు మంజూరు చేయించేందుకు చొరవ చూపిస్తానని హామీ ఇచ్చిన రాష్ట్రపతి, గిరిజనుల సంక్షేమం కోసం తనతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రి సీతక్కను అభినందించిన రాష్ట్రపతి, తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్టీ ప్రజాప్రతినిధులు. In the end, I wish you a very bright future. Thank you. Jai Hind, Jai Bharat. The new edition
of the special book called Pearls of Ancient Indian Wisdom and present the first రెడీ సార్ రెడీ మ్యామ్ రెడీ సార్. ముగ్గురు ఒకటే పార్టీకి చెందిన ఒకే నియోజకవర్గానికి చెందిన నాయకులు. ఆ ముగ్గురు నియోజకవర్గ కేంద్రంలో వేరువేరుగా అధినేత పుట్టినరోజు వేడుకలు జరిపారు. అది ఎక్కడ, అది ఏ పార్టీ? మెట్ట నియోజకవర్గంగా పేరొందిన జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు వేర్వేరుగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఉమ్మి రఘురాం తన స్వగృహంలో జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అలాగే నియోజకవర్గ సమన్వయకర్తగా తోట నరసింహం జగన్ పుట్టినరోజు వేడుకలను వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు. మరొక నేత మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తన కార్యాలయంలో జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇలా ఒకే పార్టీకి చెందిన నాయకులు కాస్త వేరువేరుగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంతో పలువురు ముక్కున వేలేసుకున్నారు. ముగ్గురు వేర్వేరుగా నిర్వహించడంతో పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. ఎటు వెళ్తే ఏమవుతుందోనని. పోస్టుకు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు ఎక్కడ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం లేదు. ఈ రోజు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుడు పనులు కూడా మరి ఆయన ఖండించలేని పరిస్థితిలో, ఆయన సరిదిద్దలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే మరి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వైఫల్యం చెందారని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఎక్కడికక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఏ రకంగా తొక్కబడుతున్నారో టీడీపీ వాళ్ళ ద్వారా కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిపాలనా విధానం అది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడికే సాధ్యం. ఎన్నికల్లో గెలుపొందడం కోసం ఏ రకంగానైనా చేయగలుగుతాడు. పవన్ కళ్యాణ్ని ఏ రకంగా వాడుకోవాలో, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని ఏ రకంగా వాడుకోవాలో చంద్రబాబు నాయుడు గారికి పక్కగా తెలిసింది. కానీ అనుభవం లేనటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోలేకపోయారు. ఈ రోజు మదన పడతా ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ. ఎక్కడ అణచివేత జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన జనసేన కార్యకర్తలు అణచివేతకు గురవుతుంటే, మరొక పక్కన రాష్ట్ర ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు పడాలో అన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లందరూ ధైర్యంగా ఉండి పార్టీని పటిష్టపరుచుకొని బూత్ స్థాయి నుంచి కూడా ఎవరికి సంబంధించినటువంటి పని వాళ్ళు బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తే మంచి ముఖ్యమంత్రి కింద పనిచేస్తున్న వ్యక్తులు అవుతాం మనందరం. మరొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ చక్కటి పరిపాలన తీసుకొచ్చే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్క పార్టీ నాయకుడిని, కార్యకర్తల్ని కోరుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, పార్టీ శ్రేణికి, అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మన పార్టీ జగ్గంపేట నియోజకవర్గంలో కంచుకోటగా ఉన్నటువంటి పార్టీ, ఇక్కడే ఆవిర్భవించినటువంటి పార్టీ, మరొకసారి ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ కూడా ఆ అభ్యర్థి గెలుపు కోసం మేము అందరూ కూడా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను 2009 నుంచి మరి పార్టీకి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా, మరి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఎప్పుడు పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా, ఎప్పుడు నాయకులు దగా చేసి మోసం చేసి పార్టీని వదిలి బయటికి పోయినా పార్టీ జెండా పట్టుకొని పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడగట్టుకొని ముందుకెళ్ళేటటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులు మేము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరొకసారి పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతని ఈ కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షులుగా మరి ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తిస్తానని, ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఆశించకుండా, ఏ పదవి ఉన్నా ఏ పదవి ఇవ్వకపోయినా మేము బ్రతకడానికి అవసరమైనటువంటి వృత్తి వ్యాపారాలు మాకున్నాయి, అవి చేసుకుంటూ రాజకీయాన్ని ఒక ప్రవృత్తిగా, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని సేవ చేసేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులం. ఈ బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తిస్తానని మరి నా మీద బాధ్యత ఉంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సహకరించినటువంటి మా జిల్లా అధ్యక్షులు కన్నబాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పూర్తి సహాయ సహకారాలు నాకు అందించాలని, వాళ్ళతో కలిసి పనిచేసి ఈ కాకినాడ జిల్లాలో బూత్ కమిటీలు నిర్మాణం చేసి ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మరొకసారి తెలియజేస్తూ, చివరిగా మరి మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా జగ్గంపేట నియోజకవర్గం తరఫున, కాకినాడ జిల్లా తరఫున 52వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. ఆరేపల్లిలో అన్నదాతల ఆందోళన పరిస్థితి ఉధృతం కాకుండా
బైపాస్ రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు సమాచారం లేకుండా సర్వేకు రావడంపై ఆగ్రహం. అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయినా కూడా ఏపీఓ రామ రవీందర్ అధికారులు జీవనాధారమైన పంట పొలాలను బైపాస్ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని రైతులని. ఎంతో మంది కుటుంబాలు బాగుపడ్డాయి ఈ భూముల మీద. అటువంటి ఉన్న భూములు పోతే మా పిల్లలు ఏం బతకాలి, ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? ఈ రోడ్లు ఏంటిది సార్? తాపకు ఒకరు వచ్చి ఇటు మార్చుడు అటు మార్చుడు. అంతకుముందు మేకులు బాతిండ్లు, అది కాక మళ్ళా నిన్న వచ్చిండ్లు, అంతకుముందు వచ్చిండ్లు. ఇన్నిసార్లు లైన్లు అది చేస్తా అంటే భూములన్నీ పోతా అంటే మేము ఎట్లా బతకాలి సార్? మేము మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? మాకున్నదే 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలు పోతే మా పిల్లలు ఏం బతకాలి? 4 పిల్లలు మేము ఎట్లా బతకాలి? ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న భూములు ఇప్పుడు పోతాయంటే మేము ఎట్లా బతకాలి సార్? మాకు ఏదో అది చేయాలి, ఈ రోడ్ని క్యాన్సిల్ చేయాలి. ఈ రోడ్ వద్దు, ఏమొద్దు మాకు. మా బతుకుదేరు గురించి మేము చెప్పుకుంటాను. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా 100% రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అధికార పక్షానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ చేశారు. శాసనసభలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాలు తెచ్చుకోండి అని ఇదే రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీపై మొదటి సంతకం పెడతా అన్నారు. ఏకకాలంలో ఒకటే పెన్ స్ట్రోక్తో రుణమాఫీ చేస్తా అన్నారు. డిసెంబర్ 7న స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో రుణమాఫీ కోసం 49,500 కోట్లని చెప్పారు. ఎక్కడో సీఎం మాట్లాడుతూ ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ చేసేస్తాం, 40,000 కోట్లు కట్టేస్తామన్నారు. సీఎం 40,000 కోట్లు అంటే కేబినెట్కు వచ్చే వరకు 31,000 కోట్లు, బడ్జెట్కు వచ్చేసరికి 26,000 కోట్లయింది. మొన్న జరిగిన పాలమూరు విజయోత్సవ సభలో 19,000 కోట్లు అని సీఎం చెప్పారు. ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాం, రాష్ట్రంలో ఏ ఊరికైనా పోదాం, కొండారెడ్డిపల్లె, సిరిసిల్ల, పాలేరు పోదాం, వాళ్ళ ఇష్టం. ఏ ఒక్క ఊరిలోనైనా 100% రుణమాఫీ జరిగిందని చెబితే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఈ రకమైన బుకాయింపు, మోసం ప్రభుత్వానికి మంచిది కాదు. రుణమాఫీ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆనాడు రైతు బంధు మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ 11 సీజన్లు ఇచ్చినాం అధ్యక్ష. 12వ సీజన్ ఇవ్వకపోతే మా ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగింది. మరి మీరేమన్నారు అధ్యక్ష? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500. ఇప్పుడు మీరు చెక్కిన లెక్క ప్రకారం ఇచ్చినారా అధ్యక్ష? 7,500 ఇచ్చారా? మంత్రి గారు చెప్పాలా? ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష. మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష. పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే. 5,000 7,500 అయితే అనుకున్న రైతులు 7,500 మాత్రం కాలే. అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది. ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు. పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు, పేరు మార్చారు, కానీ 2,500 రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు. నిన్న వానాకాలం మొత్తం ఎగ్గొట్టిను, రైతు బంధే ఎగ్గొట్టిను. మీరు 7,500 ఇయ్యాల్సి ఉండే ఎకరానికి మీరు ఇయ్యలేదు, మొత్తం ఎగ్గొట్టినరు. ఇప్పుడు యాసంగి 7,500. ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు. ఆ బాకీ 17,500 రూపాయలు. 2 విడతలు రైతు భరోసాతో పాటు ఒక విడత 5,000 ఇచ్చి ఎగ్గొట్టిన 2,500 కలిపితే ఇప్పుడు నేను చెప్పిన లెక్క 17,500 అధ్యక్ష. మొత్తం 70 లక్షల రైతుల లెక్క తీసుకుంటే మీరు రైతులకు పడ్డ బాకీ ఎంత అంటే 26,775 కోట్లు ఖచ్చితంగా కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటిదాకా మా సోదరుడు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు అధ్యక్ష, రుణమాఫీ అయిపోయింది, మొత్తం జరిగిపోయింది. అధ్యక్ష వాస్తవం ఏంది అధ్యక్ష? రుణమాఫీ వీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అధ్యక్ష? ఇప్పటిదాకా రుణాలు తెచ్చుకోవాలని ఉంటే కూడా అర్జెంటుగా ఓన్రి తెచ్చుకోమన్నారు అధ్యక్ష. తెచ్చుకోమంటే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతాం, మేము మొదటి సంతకమే దాని మీద పెడతామని చెప్పి 2023 డిసెంబర్ 9 మొదటి సంతకం అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, ఒకటే పెన్ స్ట్రోక్ తో చేసేస్తా అన్నారు. కానీ అధ్యక్ష జరిగింది ఏంది అధ్యక్ష? ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి వీరు ప్రభుత్వం రాగానే డిసెంబర్ 7 ఎస్ఎల్బిసి పెట్టారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే 49,500 కోట్లు కావాలని చెప్పినారు. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు, బయట ఎక్కడో మాట్లాడుతూ మైక్ లో చెప్పారా, రికార్డు కూడా ఉంది, కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే. మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కట్టేస్తాం ఏమున్నది అన్నారు. మరి సంవత్సరం అయిపోయింది, 40,000 కోట్లు పత్తా లేదు అధ్యక్ష. మరి కడుపు కట్టుకున్నారా కట్టుకోలేదా ఇంకేం చేసినారో మాకు తెలియదు అధ్యక్ష, వారు చెప్పాలి. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో
పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు పోలీస్ కమిషనర్ మేడం ఆధ్వర్యంలో తొలి ధ్యాన దినోత్సవం నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. తొలి ధ్యాన దినోత్సవంలో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యానం మానసిక ప్రశాంతతకు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో మీకు అందరికీ ధ్యానం నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మీరందరూ మెడిటేషన్ గురించి వాట్ ఈస్ ద బెనిఫిట్ చేయాలి, మెడిటేషన్ అంటే ఏంటి, దీని అంత గురించి మనం తెలుసుకున్నాం. ఇందాక సార్ చెప్పినట్టు మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ మీకు అందరికీ చాలా మందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు. గురుగారు శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వగురు. ఆల్మోస్ట్ ఆల్ ఆయన విశ్వగురు అంటారు. ఈయన ప్రశాంతంగా ఉండాలి. ప్రతి మనిషికి లైఫ్లో కావాల్సిందే. ఎవ్రీబడి మీ అందరిని అడుగుతున్నా, ఎవరికి అందరికి ఏం కావాలి, మనకు జీవితంలో కావాల్సిందే. వీళ్ళ ఆధ్వర్యంలో గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు మీ అందరికీ ఈరోజు ఈ 1 hour సెషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మొబైల్స్ అంటే కొంచెం పక్క పెట్టండి, ఎవరు మొబైల్ యూజ్ చేయకండి. జస్ట్ 1 hour మొబైల్స్ పక్క పెట్టి జస్ట్ మేడం చెప్పేది క్లియర్గా అర్థం చేసుకోండి. అంటే ఎంత డిసిప్లిన్గా ఉంది అనేది వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం యూనిఫామ్ ఫోర్స్లో ఉన్నాం, వాళ్ళు చెప్పేది మనం కాన్సన్ట్రేషన్ చేయక మీరు మొబైల్ చూసుకుంటే పక్క డిస్టర్బెన్స్ చేసుకుంటే మన ఏంటి డిస్టర్బెన్స్ కూడా వస్తా అన్నారు. కానీ సిబి మేడం వస్తారా లేదనేది కొంచెం బందోబస్తు బిజీస్ అది నడుస్తుంది. కాన్ఫరెన్స్ కూడా స్టార్ట్ అయింది. మేడం టైం బట్టి మీకు చెప్తాం. ఈ లోపు మేడం గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఈ అవకాశం మన సిద్దిపేట కమిషనర్లో పెట్టినందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫున మేడం గారికి, సునీత మేడం గారికి మనస్ఫూర్తిగా మన పోలీస్ కమిషనర్ ధన్యవాదాలు. హనుమకొండలో నేషనల్ మార్ట్ షాపింగ్ మాల్ నిర్వహించడం చాలా సంతోషకరమని, షాపులు నిర్వహించడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఉంటాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నేడు హనుమకొండలోని హంటర్లోని విష్ణుప్రియ గార్డెన్లో నేషనల్ మార్ట్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో మార్ట్ నిలబడడం వల్ల ఉపాధి అవకాశాలు ఉంటాయని, ఇది చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యజమానులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ. వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రేవంత్కి కేటీఆర్. యువతకు ఉపాధి ఉద్యోగాలు లేక తహతహలాడుతున్న దుస్థితి, దీన్ని ఆసరాగా చేసుకొని ఓ ప్రబుద్ధుడు. యువతకు ఉపాధి ఉద్యోగాలు లేక తహతహలాడుతున్న దుస్థితి, దీన్ని ఆసరాగా చేసుకొని ఓ ప్రబుద్ధుడు గణేష్ మైండ్ పవర్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పేరుతో అంగట్లో సరుకుల్లాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి బయలుదేరాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.